ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 25వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే శుక్రుడు నీచ స్థితి, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు, ఇంకా కర్కాటక రాశిలో బుధగ్రహం వక్రస్థితిలో ఉన్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. గోపాల 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 కృష్ణ. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశ్యాధిపతి సూర్యుడు రాశిలోనే ఉండడం, అలాగే రెండవ స్థానంలో నీచ స్థితి కలిగిన శుక్రుడు కేతుతో కలిసి ఉన్నారు. అలాగే 7వ స్థానంలో శని గ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 12వ స్థానంలో బుధగ్రహం వక్రస్థితి. ఇటువంటి స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా శుభ ఆధిక్యత కూడా కలిగే ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాశ్యాధిపతి పటిష్టంగా రాశిలోనే ఉండి ఉండడం అనేది ఒక విషయం అయితే, వ్యయాధిపతి భాగ్యంలో ఉండడం అనేది మరొక విశేషం. ఇలాగా కొన్ని విశేషాలు అనుకూలంగా ఉండడం అనేది తెలుస్తోంది. అలాగే మంచి నిర్ణయాలు సకాలంలోనే తీసుకుంటారు. ఆలోచన తీరు బాగుంటుంది. అమలు చేసే విధానం కూడా బాగా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత మిశ్రమంగా ఉంటుందని తెలుస్తుంది. ఆర్థిక విషయాల్లో కొంత వేడుకలు వినోదాలకి కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. అలాగే మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంటుంది. మనం కూడా చేయగలిగిన పనులు చేస్తుంటాం. అన్నీ బాగానే కుదురుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల్ని కలవడం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ సింహరాశి వారికి ఇప్పుడు అనుకూలంగానే ఉన్నాయి. ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుసుకోవచ్చు. అలాగే విద్యా వ్యవహారాదులు నడిపించే వారికి కొత్తగా ఏదైనా కోర్సులు తీసుకోవడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అనే ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. పూర్తి అనుకూలం అయితే కాదు, సాధారణమైన అనుకూలత ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడిలు కొద్దిగా పెరుగుతాయి. అయినప్పటికీ ఆ పెరిగిన వాటిని తట్టుకోగలిగే పరిస్థితి ఏర్పాటు చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని దాటేసుకోగలుగుతారు. మిత్రులు శత్రువులు అందరితో కూడా సఖ్యతగానే ఉండగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే కుదురుతుంది. ఇబ్బందికరమైన విషయాలేమీ ఉండవు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అనే వాటికి కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టినప్పటికీ అనుకూలపడే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విధానాల్లో కొంత జూద ప్రక్రియ అంటే షేర్ మార్కెట్ లాంటివి, రియల్ ఎస్టేట్ లాంటివి చేస్తే అనుకూలంగానే ఉంటుంది ఆ చేసే వాళ్ళకి. కాబట్టి కొంతవరకు
అంటే మరీ అంత పెద్ద స్థాయిలో కాకపోయినా నష్టపోయే అవకాశం ఉండదు. కొంత లాభదాయకంగానే గడుస్తాయని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి కూడా వృద్ధిగానే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధికరంగానే మారతాయని తెలుసుకోవచ్చు. ఉద్యోగ స్థితి బాగుంది. ఉద్యోగ స్థితిలో అనుకూలత ఉంటూనే మధ్యలో మనకి మాటల వలన కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొంత చిన్న మాటల్ని మనం పట్టించుకొని పెద్ద విషయాలుగా మార్చుకోవడం అనేది జరుగుతుంది. అలా జరగకుండా చూసుకోవడం అనేది మంచి మాట. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కొంత తగ్గుతాయి. అయినప్పటికీ కూడా ఇబ్బందికరమైనంత పరిస్థితులు అయితే రావు. ఖర్చులు, వ్యవహారాదులన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. ఎప్పుడు ఉండేటువంటి ఖర్చులే, కొత్తగా వచ్చి పడే ఉండవు. కాకపోతే విందులు, వినోదాలు, వేడుకలు అలాంటి సరదా లక్షణాలతో సంబంధించిన ఖర్చులు కొంత ప్రతికూలంగా కనిపిస్తుంటాయి. సాధారణమైన స్థితిని కొంత దాటి ఉంటుంది. మొత్తానికి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలత ఉంటూనే ఖర్చుల విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది. మిగిలిన విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. అదే ఆర్థికపరమైన విషయాలకైతే పనికొస్తాయి. కానీ వ్యాపార, వ్యవహారాది విషయాల్లో మాత్రం పెద్దగా అనుకూలత లేదు. మాట తీరులో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ మాట తీరు మన మాట తీరు మనకే ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. గోపాల 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 కృష్ణ